హాయ్ అండి. అందరికీ వందనాలండి. సామెతల గ్రంథము 31 అధ్యాయం అండి. మొదటి వచనము. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును? నేను కన్న కుమారుడా నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును? నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులందరికీ అన్యాయము చేదురు. ప్రాణము పోవచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవానికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. మూగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. 9వ వచనమండి. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకు న్యాయము జరిగించుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును, కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పని చెయ్యును. వర్తకపు ఓడలు దూరముగా నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత బలము బలపరుచుకొని చేతులతో బలము పని చేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చెయ్యితులు చాపును. తన ఇంటివారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడు ఉండును. ఆమె నారబట్టలు చేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారు నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. 29వ వచనము. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. 30వ వచనమండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31వ వచనమండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, సామెతలు అన్ని అధ్యాయాలు పూర్తి చేసుకున్నామంటే కేవలం మీ కృప. అవును ప్రభా, అనేక మందికి చేరువవడానికి మీ కృప చూపించండి. దేవా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి.
చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, ఎవరికైతే బైబిల్ చదవాలనుందో, వినాలనుందో వారికి చేరువవడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.